అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో రొయ్య పొట్టు వంకాయ కర్రీ ఎలా చేయాలి అనేది మీతో అయితే చెప్తాను. ముందుగా ఒక గిన్నెలో రొయ్య పొట్టు వేసుకుని వాటర్ వేసుకుని ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో ఇసుక ఉంటుంది. అలాగ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే పోతుంది. ఇంకా శుభ్రంగా కడుక్కోవాలి దీన్నైతే. శుభ్రంగా అయితే మొత్తం అంతా వాష్ చేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలండి. ఇంక స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో అయితే సరిపడా నూనె అయితే వేసుకోవాలి. ముందుగా అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. కూర ఎప్పుడైనా ఎవరైనా తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత అందులోనే ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్య పొట్టు అయితే వేసుకోవాలండి. ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఇంకా మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులోనే ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. రొయ్య పొట్టు వంకాయ కాకుండా రొయ్య పొట్టు కోడిగుడ్డు కూడా వేసుకుని చేసుకోవచ్చండి. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి వంకాయ ముక్కలను అయితే మగ్గించుకోవాలండి. మీరు ఎప్పుడైనా ఈ కూర తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా వంకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత అందులోనే సరిపడా కారం వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. కూరని మీరు ఎప్పుడైనా తినకపోయి ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. సరిపడా వాటర్ అంటే అవి మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని దగ్గరికి అయితే ఉడకనివ్వాలి. ఇంకా కూర దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత అందులోనే చికెన్ మసాలా వేసుకోండి. చికెన్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి ముందు చికెన్ మసాలా అయితే వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా రొయ్య పొట్టు వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి ఇష్టం లేదో కూడా కామెంట్ చేయండి. అంతేనండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.